rangerforest.com. హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే మనకి ఇక్కడ ఫ్లాష్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ అండ్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ త్రూ ద క్యాండిడేట్ లాగిన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ డేట్స్ ప్రకారం అయితే 1 to 60,000 28th 29th రోజు అయిపోయింది. కానీ ఆ 60,000 లోపు వరకు చాలామందికి చాలా మిస్టేక్స్ అయితే జరిగాయి. ఆ మిస్టేక్స్కి రెక్టిఫికేషన్ కూడా మనము ఆల్రెడీ రిప్లై ఇవ్వబడింది. కొంతమంది ఒకవేళ అటెండ్ కాకపోతే ఇప్పుడు ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఎప్పటి వరకు ఇలా చేంజ్ చేసుకోవచ్చు, ఫస్ట్ రోజు సాయంత్రం వరకు మీరు చేంజ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. ఈ 3 చేసుకోవచ్చు. కొత్త ఆప్షన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో ఏదైనా కోర్సు కనుక ఒకే కాలేజీలో 2 కోర్సులు ఇవ్వచ్చా అని అడిగారు చాలామంది. ఒకే కాలేజీలో 2 కాదు, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి అవన్నీ ఇచ్చుకోవచ్చు. ఓకే, కొంతమంది కాలేజ్ చాలా ప్రిఫరెన్స్ ఉంటే ఆ కాలేజే జాయిన్ అవ్వాలనుకుంటే అన్ని ఆప్షన్స్ ఇచ్చేయండి. ఆ కాలేజ్లో ఒకే కోర్స్ ఇవ్వాలని ఏం లేదు, పర్ కాలేజ్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అవన్నీ ఇవ్వచ్చు. తర్వాత ఎన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు. ఎంత ఇస్తే అంత మీకు చాలా మంచిది. ఓకే, మీకు మంచి కంపల్సరీ కావాలనుకున్న కాలేజు మీరు ఫస్ట్ పెట్టుకోండి. అది వస్తుందా రాదా అనేది ఎలాంటి డౌట్ పడొద్దు. ఫస్ట్ ఇచ్చేయండి. ఒకవేళ వచ్చేది ఉంటే అది వస్తుంది, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక గొప్ప అవకాశంగానే ఆలోచించాలి. ఎందుకంటే ఇలా ఇప్పుడు మీకు 2 days టైం ఎక్స్టెండ్ అయినట్టే. 30th 31st ఫస్ట్. ఇంతకుముందు ప్రకారం అయితే ఫస్ట్ రోజే 1 to 60,000 ప్లస్ 60,000 పైన ర్యాంక్ వాళ్ళు 30th రోజు ఇవ్వకపోతే ఇవి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ప్లస్ ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు మీరైతే ఈ మిస్టేక్స్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో కంప్లీట్ ప్రొసీజర్ మనం ఆల్రెడీ వెబ్సైట్ నుంచే చెప్తున్నాను. మీరు మాన్యువల్ ఎంట్రీ ఫామ్ అయితే ఒకసారి రెడీ చేసుకోండి. మాన్యువల్ ఎంట్రీ ఫామ్లో ఫస్ట్ మీరు ఏది డిసైడ్ చేసుకున్నారో ఒక కోర్స్ పైన అయితే ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి. ఏ కోర్సు మీకు ఇష్టమో ఆ కోర్సు ఒకసారి డిసైడ్ అవ్వండి. దాని తర్వాత ఒక్కొక్క కాలేజ్ గురించి చూడండి. మొత్తం ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి మన ఏపీలో, వాటి వివరాలు ఏంటి అనేది మొత్తం క్లియర్గా తెలుస్తుంది. ఇవన్నీ మీ ఫస్ట్ మీ నియర్ బై ఒక ఇలా ప్రతి ఇన్స్టిట్యూట్లో మీరు దరిదాపులు అనుకునే, సపోజ్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ, ఇది దీంట్లో బ్లూ కలర్ పైన ప్రెస్ చేస్తే ఆ కాలేజ్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, సపోజ్ దీంట్లో మీకు ఏదో ఒక కోర్స్ నచ్చింది, కెమికల్ ఇంజనీరింగ్ నచ్చింది, సో కెమికల్ ఇంజనీరింగ్ నోట్ చేసుకోండి. పెట్రోలియం ఇంజనీరింగ్ నచ్చింది, పెట్రోలియం ఇంజనీరింగ్. దాంట్లో మీరు ఏం చూడాల్సింది, ఫస్ట్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, తర్వాత కోర్స్ ఫీజు ఏంటి. ఓకే, తర్వాత చూడండి ఈ కాలేజ్ డీటెయిల్స్ మొత్తం. ఇక్కడ కాలేజ్ కోడ్ ఏంటి, అది కో ఎడ్యుకేషనా కాదా, అది ఏ రీజన్ కింద, యూనివర్సిటీయా, ఎయిడెడా నాన్ ఎయిడెడా, దాని గురించి మొత్తం డీటెయిల్స్ మీకు ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి. సో ఆ మాన్యువల్ ఎంట్రీలో వీటి ద్వారా స్లోగా ఎంటర్ చేసుకోండి. మాన్యువల్ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రిపేర్ చేసుకోలేక కొంచెం ఓపికతో చేయకపోవడం వల్ల చాలామంది మిస్టేక్స్ అయితే చేశారు. తర్వాత ఒకవేళ మీ కాలేజ్ వస్తుందా లేదా అనేది ఇక్కడ 2019 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్. సో ఆల్రెడీ ఇది. సో మీరు ఎంచుకున్న కాలేజీలో దరిదాపులో మీది ఏ కేటగిరీ, సపోజ్ ఎస్టీ గర్ల్సా, బీసీఏ బాయ్సా, బీసీబీ గర్ల్సా, ఆ కాలేజ్ ఇక్కడ చూడండి కాలేజ్ కోడ్. అదే కాలేజ్ కోడ్లో ఆ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్స్ ఎక్కడి వరకు వచ్చాయని క్లియర్ కట్గా తెలిసిపోతుంది. కానీ ఇందులో ఒకవేళ బయట ఉన్నా మీరు ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏదైనా వండర్ జరిగి మీకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో ఇది సెకండ్ స్టెప్ ఇది. తర్వాత వాటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే NIRF, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో అది ప్రతి కాలేజ్కి వెళ్ళి ప్రాక్టికల్గా చెక్ చేసుకుని ఒక ర్యాంకింగ్ ఇస్తుంది. సో దాంట్లో ఎలా చెక్ చేసుకోవాలని ఒక వీడియో ఉంది, ఆ వీడియో ద్వారా చెక్ చేసుకోండి.
ఆల్రెడీ మిస్టేక్స్ చేసిన క్యాండిడేట్స్కి ఇవన్నీ తప్పకుండా పాటించండి, ఎందుకంటే ఇదే ఫైనల్. ఈ ఫస్ట్ తర్వాత మీరు ఏం చేయలేరు. ఓకే, సో ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఐ థింక్ మీకు ఇప్పుడు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటాను. ఇంకొక చాలా ముఖ్యమైన డౌట్, సేవ్ లాగౌట్. ఓకే, సో ఇది ఒకవేళ మీకు డౌట్ ఉంటే కంటిన్యూ కండి, లేకపోతే లైక్ చేసేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మీకు ప్రతి ఇంటిమేషన్ వస్తుంది, అసలు కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది. ఓకే, సో కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఈ ఆప్షన్ ఎంట్రీ తర్వాత ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా అయితే మీకు త్వరలోనే ఒక వీడియో రిలీజ్ అవుతుంది. అది చాలా చాలా యూస్ఫుల్, కాబట్టి మీరు లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇందులో మొదటి స్టెప్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చి ఉంటే మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, లేకపోతే మీరు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ పైన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫస్ట్ పార్ట్ క్లియర్ అయిపోయింది. తర్వాత క్యాండిడేట్ లాగిన్ యాక్చువల్గా క్రియేట్ అయ్యేది. జనరేట్ పాస్వర్డ్ ప్రెస్ చేయగానే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత మీరు ఓన్గా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. జనరేట్ పాస్వర్డ్ తర్వాత సో ఈ క్రియేట్ పాస్వర్డ్లో 8 క్యారెక్టర్స్ ఉండాలి, ఆల్ఫా న్యూమరిక్ అయి ఉండాలి. దాని తర్వాత రీఎంటర్ పాస్వర్డ్, లాగౌట్, కంప్లీట్గా లాగౌట్ కావాలి. ఓకే, సో అది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగౌట్ అయ్యి మళ్ళీ రీలాగిన్ కావాలి. ఓకే, సో రీలాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు, ర్యాంకు, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, SMS టు మొబైల్, ఇక్కడ దీన్ని టిక్ చేసిన తర్వాత SMS టు మొబైల్, అప్పుడు మీకు మొబైల్కి పాస్వర్డ్ వస్తుంది. దాని నుంచి మీకు మళ్ళీ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఆప్షన్ ఎంట్రీ ఫామ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ ఎంట్రీ కోసం ఫస్ట్ క్యాండిడేట్స్ లాగిన్, ఇక్కడ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా కోడ్ ఉంది ఇది ఎంటర్ చేయడం. ఓకే, అప్పుడు మీకు ఇలాంటి ఆప్షన్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. ఇదే స్పెసిఫిక్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్. ఓకే, సో దీంట్లో చూడండి 3 రకాల ఇంజనీరింగ్ 1, ఇంజనీరింగ్ 2, ఇంజనీరింగ్ 3 ప్లస్ ఒకటి ఫార్మసీ కోర్సెస్. ఒకవేళ మీరు ఫార్మసీ చేయాలనుకుంటే ఇది ఫార్మసీ కోర్సెస్. సో దీంట్లో ఎంటర్ చేసిన తర్వాత ఎన్నైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత టు మేక్ హిజ్ ఆప్షన్ మోర్ సెక్యూర్, OTP విల్ బి సెండ్ టు ద రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్, ఎంటర్ OTP ఇన్ ద టెక్స్ట్ బాక్స్ ప్రొవైడెడ్ అండ్ క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఓకే, సో ఇది ఎంటర్ తర్వాత ఓకే, ఇక్కడ OTP హ్యాస్ బిన్ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్. ఆప్షన్ ఎంటర్ తర్వాత ఏం చేయాలి, సో క్లిక్ హియర్ ఫర్, ఇక్కడ OTP ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ చేసిన తర్వాత డిక్లేర్ హియర్ ఫర్, క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఓకే, సో ఇలా డిస్టిక్ వైజ్ ఒక్కొక్క డిస్టిక్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చూడండి ప్రతి ఇంజనీరింగ్ 1, ఇంజనీరింగ్ 2, ఇంజనీరింగ్ 3 అని ఉంది కదా. ఇంజనీరింగ్ 1 అంటే ఈ కోర్సెస్ సివిల్, CSE, ECE, EEE. ఇంజనీరింగ్ 2 అంటే ఇవన్నీ కోర్సెస్ గురించి, ఇంజనీరింగ్, ఫార్మసీ. సో ఇది 1 and 2. ఇందులో ఏది మీరు కావాలనుకుంటే ఆ ఇంజనీరింగ్ 1లో ఇవి, ఇంజనీరింగ్ 2లో సెకండ్, ఇంజనీరింగ్ 3లో థర్డ్. సో ఇలా డిస్టిక్ వైజ్ వెళ్తే బెటర్, మీకు డిస్టిక్ వైజ్ వెళ్తే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్, ఇది చెక్ చేసుకున్న తర్వాత మీరు ఓన్లీ డిస్టిక్ అంటే ఒకటి టిక్ చేసుకోండి, అన్నీ కావాలంటే అన్నీ టిక్ చేసుకొని డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అవుతాయి. అప్పుడు అన్ని కాలేజెస్ మీకు డిస్ప్లే అయిపోతాయి. ఇలా కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, ఇక్కడ ఓన్లీ ఈజీ డిస్టిక్ అంటే ఈస్ట్ గోదావరి. ఫస్ట్ ఇది చూడండి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అక్కడ దాంట్లో ఏ కాలేజెస్ కోర్సెస్ ఉన్నాయో ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫస్ట్ చాయిస్. ఇది చూడండి, ADTPలో 2 చాయిస్, అంటే ఒకే కాలేజీలో 2 చాయిస్ కూడా ఇవ్వచ్చు, 3 చాయిస్ ఇవ్వచ్చు, అసలు ఇవ్వకపోవచ్చు. ఓకే, సో
ఇది చాయిస్ నెంబర్ 1, చాయిస్ నెంబర్ 2, చాయిస్ నెంబర్ 3, చాయిస్ నెంబర్ 5 ఇలా డిస్ప్లే అవుతుంది మీకు. ఓకే, సో ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఇవన్నీ మీరు ముందే మాన్యువల్ ఆప్షన్ ఫామ్లో సెలెక్ట్ చేసుకోవాలి. మధ్యలో దీన్ని క్లిక్ ఆన్ ద సేవ్ ఆప్షన్స్ రెగ్యులర్ ఇంటర్వెల్ తర్వాత. ఓకే, ఇక్కడ క్లిక్ ఆన్ ద సేవ్ ఆప్షన్స్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ చూడండి సేవ్ ఆప్షన్స్. ఓకే, ఇది మధ్యలో సేవ్ చేస్తూ ఉంటే మీరు చేసిన మోడిఫికేషన్స్ అన్నీ సేవ్ అవుతుంటాయి. ఓకే, తర్వాత మీరు వ్యూ అండ్ ప్రింట్, ఇక్కడ సేవ్ ఆప్షన్ తర్వాత ఏం చేయాలి, వ్యూ అండ్ ప్రింట్. సో వ్యూ అండ్ ప్రింట్ కనుక చూస్తే మీకు ఇలాంటి డిస్ప్లే అవుతుంది. చూడండి ఇది ఆప్షన్ నెంబర్. ఓకే, ఇన్స్టిట్యూట్ కోడ్ ఇది ఇలా వస్తుంది, బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ ఇవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోండి, ఎన్నైనా ఇవ్వచ్చు మీరు. ఓకే, సో తర్వాత ఆప్షన్ ఎంట్రీ అయిన తర్వాత క్లిక్ ఆన్ ద లాగౌట్. ఓకే, సో లాగౌట్ కొట్టగానే సేవ్ అండ్ లాగౌట్, కన్ఫర్మ్ లాగౌట్ అండ్ క్యాన్సిల్ లాగౌట్. సో మీరు ఇమ్మీడియట్గా చేయాల్సింది సేవ్ అండ్ లాగౌట్. ఓకే, సో కన్ఫర్మ్ లాగౌట్ అంటే కొన్ని మధ్యలో ఎడిట్ అయినవి సేవ్ కాకపోవచ్చు, అందుకే కన్ఫర్మ్ లాగౌట్ కంటే సేఫెస్ట్ సేవ్ అండ్ లాగౌట్. క్యాన్సిల్ లాగౌట్ అంటే మళ్ళీ మీకు ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఈ పేజ్ మీకు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కన్ఫర్మ్ లాగౌట్కే దీనికి డిఫరెన్సెస్. ఓకే, సో ఇది అండి, మీరు సేవ్ అండ్ లాగౌట్కి చేయగానే మీరు అక్కడ నుంచి బయటికి రావచ్చు. లాగౌట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.